హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ప్రియ తన అందం చూసుకొని కదా అంతగా రెచ్చిపోతూ ఉంది. అందుకని రాధని తనకన్నా అందంగా ప్రిపేర్ చేయాలి, తనకన్నా అందంగా కనిపించాలి అనేసి రాధ దగ్గరికి వెళ్ళి, రాధ రెడీ అవ్వు, మనం ఒక చోటకి వెళ్ళాలి అనేసి అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి విక్రమ్ గారు అనేసి అడుగుతూ ఉంటే, అదేంటి నేను పిలుస్తా రావా అనేసి అంటే, అలా కాదు ఎక్కడికని అడుగుతున్నాను అనేసి రాధా అంటుంది. పద, నేను ఒక చోటకి తీసుకువెళ్తాను అనేసి ఇంకా తనని తీసుకువెళ్తూ ఉంటే రాధకేమో అర్థం కాదు. ఇంకా తనని ఒక బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా రాధ, అదేంటి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అనేసి విక్రమ్ని అడిగితే, నువ్వు ఆ ప్రియ కన్నా అందంగా కనిపించాలి. ఆ ప్రియ తన అందం చూసుకునే కదా అంత పొగరుగా ప్రవర్తిస్తూ ఉంది. నువ్వు తనకన్నా అందంగా ఉన్నావని తనకి తెలియాలి, అందుకే నేను ఇక్కడికి తీసుకువచ్చాను అనేసి అంటే, నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు విక్రమ్ కృష్ణ గారు అనేసి ఇంకా రాధా అంటుంది. లేదు లేదు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అనేసి ఇంకా తనని ఇంకా లోపలికి పంపిస్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా మొత్తం తనని రెడీ చేసి మంచి డ్రెస్ వేసి మోడల్గా రెడీ చేసి, సార్ రెడీ అయిపోయింది అనేసి తనని చూపిస్తూ ఉంటారు రాధని. ఇంకా ఒక్కసారిగా విక్రమ్ ఇంకా రాధని చూసి షాక్ అయిపోతాడు. చూసావా, అసలు ఒక్కసారి అద్దంలో చూసుకో రాధా గారు, ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఆ ప్రియ తన అందం చూసే కదా అంతలా రెచ్చిపోతుంది, ఇప్పుడు నిన్ను చూస్తే షాక్ అయిపోతుంది, అంత అందంగా ఉన్నాడు తెలుసా అనేసి విక్రమ్ పొగడుతూ ఉంటే, పోండి అలా మాట్లాడకండి అనేసి రాధా అంటుంది. నిజం రాధా, నేను చెప్పేది, పద ఇప్పుడు మనం ఇంకా ఇంటికి వెళ్దాము, ఆ ప్రియ చూసి నేను షాక్ అయిపోవాలి అనేసి అంటే, సరే అనేసి ఇంకా రాధని ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంకా ప్రియ తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.